Channel once again. It's been a very long since I uploaded a new video. చూస్తున్నారు కదా నా స్లీపీ ఫేస్. ఇప్పుడే లేచాను అనమాట. ద టైమ్ ఈస్ అరౌండ్ 4 p.m. in the evening and I just woke up, took a bath and I'm going for a small work outside. That's it, and the plan is to go to the nearest Skoda showroom to check out the new Kailak 1 liter turbocharged petrol engine. There are some plans going on to take the new car, as I already said you. So I'm going there. We'll catch you guys in the GoPro mode in. Hey guys, I'm back on the GoPro. Just started from the home and the time is around 4:30 in the evening. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్. మై వాయిస్ వాజ్ లిటిల్ డల్. జస్ట్ వర్క్ అప్ ఫ్రమ్ ద బెడ్. బీయింగ్ అ సాటర్డే మంచిగా రెస్ట్ తీసుకున్నాను అనమాట. మంచిగా ఏమంటే డైలీ మార్నింగ్ 3:30 కల్లా లేచేవాడిని. బట్ ఈరోజు టైం దొరికింది కదా, ఇంకా స్లీప్ వేయడమే అనమాట. ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది అండ్ గోయింగ్ టు స్కోడా దర్. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే, there are two cars in the list: Kia Sonet Gravity, that means top end version of Kia Sonet, petrol manual, and Skoda Kailak, I think base third anukunta, base nunchi third model. Two are in the list comparison, and depending upon the Skoda Kailak availability, we will go for the best one in the both, because Skoda Kailak is not yet in the market as of now. అండ్ కియా సెల్టాస్ అంటారా, కియా గురించి అందరూ తెలిసిందే, దాని బిల్డ్ క్వాలిటీ గురించి అండ్ దాని రీసేల్ వాల్యూ, ఎస్పెషల్లీ ఇన్ ద పెట్రోల్ వేరియంట్స్. సో థింకింగ్, రెండిట్లో చేస్తున్నాము, థింకింగ్ అండ్ ప్లాన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అనమాట. వెనకాల నుంచి ఎవడో హారం కడుతున్నాడు, నాన్ సెన్స్. జస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద హోమ్ బోడుపల్ అండ్ ద షోరూమ్ ఇస్ అరౌండ్ నాగోల్, అల్కపురి. మరి అక్కడ షోరూమ్ ఉందో తీసేసాడో నాకు అసలు తెలియదు. ఆహా, వాట్ ఏ సందు, వెరీ గుడ్, భలే ఉంది పో. నా బ్లాగ్స్ అన్నింటిలో మీరు చూసింటారు, నేను ఎప్పుడు బ్లాగ్ చేసినా కానీ ఓలా S1 Pro పైన లేకపోతే ఏదైనా బండి పైన బ్లాగ్ చేసేవాడిని. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం యూఆర్ సీయింగ్ మై గ్లామర్ డాష్ బోర్డ్. ఇది నా బండి అనమాట, ఓలా యశ్వంత్ గారిది అనమాట. లాస్ట్ టైం చెప్పినాను కదా యాక్సిడెంట్ అయిందని, అదనమాట. కింద పడిపోయినాడని. ఆ టైం బ్యాడ్ అన్నీ వాడికి కలిసి రావట్లేదు. ఏంటో ఒకదానిపైన ఒకటి వాడికి పడుతున్నాయి. కెమెరాలకు రారంటే నో అన్న, నేను రాను అంటాడు. ఇన్నోవా అంకుల్ హారం కడుతున్నాడు వెనకాల నుంచి, అంకుల్ గాడు. అయితే అది స్టోరీ. టైం బ్యాడ్ వస్తుంది కాబట్టి రాలేకపోతున్నాడంట బయటికి. అండ్ అదనమాట సార్, ఇది నా బండి. ఆఫ్టర్ ఏజెస్ నేను దీన్ని బయటికి తీసినాను. నేను బేసిక్గా బండి తీయను బయటికి, అంటే ఐ డోంట్ లైక్ డ్రైవింగ్ అ పెట్రోల్ వెన్ ఐ హ్యాబిచుయేటెడ్ టు ఎలక్ట్రిక్. కంప్లీట్గా పవర్ అయితే పీక్స్లో ఉంటుంది, పెట్రోల్లో ఐ ఫీల్ పవర్ లాగ్ అనమాట. సో నేను తీయను, నాకు నడపబుద్ధి కూడా కాదు. సో ఈరోజు తీయాలని తీస్తున్నాను. మార్నింగ్ కొడితే, ఐ మీన్ సెల్ఫ్ కొడితే సెల్ఫ్ రావట్లేదు అనమాట. కిక్ కొట్టి కొంచెంసేపు రేస్ చేసి కొంచెం అటు ఇటు తిరగగానే బండి సెట్ అయిపోయింది. జస్ట్ 51,000 kilometers from the date I bought it, 2017, August 18 I bought it, and it's almost 8 years plus as of now. Still running, no issues, 51,000 kilometers, and things are going well. Adanamata. There are some videos to be uploaded. Last week నేను తిరుమల వెళ్ళినాను. తిరుమల వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనానికి ఐ క్యాప్చర్డ్ లాట్ ఆఫ్ డేటా బట్ డి నాట్ ఎడిట్ డ్యూ టు ద టైమ్ కన్సర్న్. టైం లేదనమాట. డైలీ ఆఫీస్ ఇల్లు, ఇంటికి వచ్చాక ఎక్స్ట్రా అవర్స్ ఆఫ్ వర్కింగ్, నో పే, నథింగ్. అదనమాట స్టోరీ. ఐ విల్ అప్లోడ్ ద వీడియో వైల్ యూస్. మీరు ఈ వీడియో చూసేలోపు నేను ఆ వీడియో అప్లోడ్ చేసేస్తాను. వైకుంఠ ద్వార దర్శనం తర్వాత ఈ వీడియో వస్తుంది సీక్వెన్స్లో. మారుతి వాడు ఏదో ఈవెంట్ పెట్టాడు ఇక్కడ. మారుతిలో పెద్ద కార్స్ ఏం లేవు కన్సిడర్ చేయడానికి, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. మారుతిలో నేను పెట్టుకున్న బడ్జెట్లో గ్రాండ్ విటారా బేసిక్ కూడా రావట్లేదు. బేసిక్ ఈజ్ అరౌండ్, గ్రాండ్ విటారా బేసిక్ ఈజ్ అరౌండ్ 13.8, ఐఎమ్ నాట్ షూర్. 13.8 అన్నారు.
నాట్ గోయింగ్ ఫర్ ద టాటా అగైన్. టాటా పంచ్ బాగుంది, బట్ నాట్ గోయింగ్ డ్యూ టు ఇట్స్ సర్వీస్. టాటా సర్వీస్లో మీరు ఇంప్రూవ్ అవ్వాలి. నాట్ గోయింగ్ ఫర్ మారుతి అగైన్ బికాస్ గ్రాండ్ విటారా బడ్జెట్లో లేదు, అవుట్ ఆఫ్ బడ్జెట్, సో అవుట్ ఆఫ్ ద లిస్ట్. సో విటారా బ్రీజా అంటారా? నో, వెయిట్ నో. ఇంతకు ముందు బ్రీజా అంటే కన్సిడర్ చేసేవాళ్ళము, బట్ ఈ బ్రీజా నాకు అంత నచ్చలేదు, నాకు మా ఫ్యామిలీకి. సో గోయింగ్ ఫర్ దట్ సెగ్మెంట్. ఇంకో కార్ కూడా ఉంది లిస్ట్లో, హ్యుండై వెన్యూ ఎస్ఎక్స్ పెట్రోల్ టాప్ అండ్ విత్ సన్ రూఫ్, మాన్యువల్ గేర్. సో ఇఫ్ ఐ కన్సిడర్ ఇట్, అది కూడా బాగానే ఉంటుంది, బట్ ఇట్స్ అరౌండ్ 13,500 13,600 ఫర్ ఎ వెన్యూ. సో థింకింగ్ ఆఫ్ ఇట్. పవర్తో కంపేర్ చేసుకుంటే స్కోడా కైలాక్లో ఇట్ గాట్ a 1 liter turbocharged petrol engine, mad fun, mad power, mad torque, 126 horsepower. If I'm not wrong, I should have taken this left. బ్లాక్ చేసి మర్చిపోయాను అనమాట, అది స్టోరీ. అదనమాట. 127 brake horsepower and 160 Newton meters of torque, if I'm not wrong. Yeah. And గోయింగ్ టు చెక్అవుట్. ఒకవేళ స్కోడా కైలాక్ డెమో పీస్ ఉంటే అంటే వాళ్ళు టెస్ట్ డ్రైవ్ ఇవ్వకపోయినా సరే, ఎందుకంటే ఇట్స్ న్యూ కార్ ఇన్ టు ద మార్కెట్ అండ్ నో డెలివరీ స్టార్టెడ్ యాజ్ ఆఫ్ నౌ, ఓన్లీ బుకింగ్స్ తీసుకుంటున్నారు. ఇఫ్ ఐ సీ ఎ డెమో పీస్, ఇఫ్ ఐ ఫీల్ ఇట్ గుడ్ వెన్ కంపేర్ టు స్కోడా, సారీ, కియా సానిక్, I'll book it definitely. That's it for now, guys. We'll catch you guys there at Skoda showroom, Alkapuri. గైస్, హియర్ ఎట్ ద స్కోడా షోరూమ్ నాగోల్. కైలాక్ అయితే ఒకటి ఆల్రెడీ వచ్చింది ఇప్పుడే, బండి ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ సంథింగ్ ఏదో చేస్తున్నాను, నాకు తెలిసి ఇట్స్ ఎ డెమో కార్. మేనేజర్ ఈస్ హ్యాండ్లింగ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఐఎమ్ హియర్ ఫర్ దాట్ కార్ ఓన్లీ. ఫైనల్లీ ద డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ టు చెక్అవుట్ ద కైలాక్. ఫిజికల్గా వచ్చేసింది అనమాట, చూస్తాను పక్కా ఈరోజు ఏమవుద్దాం. లెట్స్ క్యాచ్ గైస్ ఇన్సైడ్ ద షోరూమ్. A few moments later. Hey guys, back on the bike again. Done with the work there at Skoda Modi. స్టోరీ ఏంటంటే కైలాక్ చూద్దాము అని జస్ట్ కెమెరా ఇలా పెట్టాను. అసోసియేట్ స్టాప్ మీ క్యాప్చరింగ్ ద కైలాక్ అఫీషియల్, బికాస్ వాళ్ళకి అఫీషియల్ రూల్స్ ఉన్నాయంట, మండే కైలాక్ రిలీజ్ అవుతుందంట. సో దే డిడ్ నాట్ అలౌడ్ మీ టు చెక్అవుట్ ద కైలాక్ వన్స్ అగైన్. యాజ్ యూజువల్ దేర్ రూల్స్ టు పెట్ థింగ్స్. ఓకే, ఐ ఒబే దేర్ రూల్స్, దేర్ థింగ్స్, బట్ కస్టమర్ ఈగర్గా వెయిట్ చేస్తున్నప్పుడు కార్ కోసం దే షుడ్ హ్యావ్ అలౌడ్ మీ టు వాచ్ ద కార్, అట్లీస్ట్ నాట్ ఫర్ క్యాప్చరింగ్, జస్ట్ చూడడానికైనా అలౌ చేసేదండి. దట్స్ వెర్ ఐ డిసప్పాయింటెడ్. కైలాక్ అగైన్. సైజు మాత్రం ఈక్వల్ టు కుషాక్ అనమాట. 1 liter turbocharged పెట్రోల్ ఇంజన్. ఇందాక నేను 126 bhp సంథింగ్ చెప్పాను కదా, ఇట్స్ రాంగ్. 117 and 117 bhp and 176 Newton meters of torque. ఇన్సేన్. 176 అంటే ఇన్సేన్ టార్క్, మోర్ దెన్ ఇనఫ్. ఆ సెగ్మెంట్లో అంత టార్క్ అంటే ఇట్ వాజ్ లైక్ మ్యాడ్ ఫన్. ఒక్కసారి బండి నడిపి చూడాలబ్బా అది. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ మాన్యువల్ సిగ్నేచర్. బేసిక్ ఏమో క్లాసిక్ వచ్చేసి 950 ఆన్ రోడ్. సిగ్నేచర్ ఈజ్ అరౌండ్ 1135 ఆన్ రోడ్. సిగ్నేచర్ ప్లస్ ఈజ్ అరౌండ్ ఏమంటారు, సిగ్నేచర్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, కలర్ అని. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ దట్. ఆ కలర్ ఏం అవసరం లేదు మనకి. స్పెషల్గా రెడ్ అండ్ బ్లూ అండ్ బ్లాక్కి సమ్ రేట్ ఎక్కువ సంథింగ్ ఏదో చెప్తున్నాడు, 5,000 8,000. మనకు ఆ స్టోరీ అంత అవసరం లేదు, జస్ట్ నా కార్ ఇస్తే చాలరా బాబు అని చెప్పినాను మంచి కలర్లో. థింగ్స్ ఆర్ వెల్. సిగ్నల్ అల్కాపూరి. ఇక్కడైతే ఫ్లైఓవర్ పడాలి, చాలా రోజుల నుంచి ఇక్కడ ఒక సిగ్నల్ ఉండేది, సిగ్నల్ తీసేసి యూటర్న్ పెట్టి పడేసారు. వెరీ గుడ్. కైలాక్ రైట్. సిగ్నేచర్ 11.5. Plans are going on for taking 2 cars, బావ ఒకటి మాకు ఒకటి, బట్ వాట్ హ్యాపెన్స్ డోంట్ నో. ఇంకొక థింగ్ ఏంటంటే, మనోడు చెప్పింది ఏంటంటే మా గుండెలు హడలే తినాయి. అదేంటంటే 14 weeks ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ అంట. నథింగ్ బట్ మార్చ్ ఎండింగ్ వస్తుంది కార్. అమ్మని అమ్మ ఇప్పుడు బుక్ చేసుకొని మార్చ్ 2 months వాడిపైన 15,000 పెట్టి కారు షోరూంలో ఎక్కడో ప్రాసెస్ అవుతుందని చెప్పేసి ఆగాలంటే అప్పటి వరకు ప్రైజెస్ పెరిగితే మళ్ళీ థింగ్స్ విల్ గో రాంగ్. అదనమాట పాయింట్. అయితే ఇంకొక ఆప్షన్ ఏం చెప్పాడంటే, స్కోడా మోడీ ఉంది కదా, మోడీ స్కోడా, వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో కరీంనగర్లో ఉందంట. కరీంనగర్లో బుకింగ్స్ తక్కువ ఉన్నాయి సార్ ప్రెసెంట్ అయితే. హైదరాబాద్లో మహావీర్లో అయితే చాలా ఉన్నాయి. సో దే ఆస్క్డ్ us to take the delivery from Karimnagar, booking a Skoda in website.
so that you'll get your car early. 1 month lo vachestadi max antunnadu. So we are thinking of it, how it works ani. If it is possible really, we'll take the car delivery from there only. Na addam enduko ఊగుతుంది. And we'll drive it to Hyderabad. Registration from Hyderabad RTA Uppal. No worries at all. కరీంనగర్ లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, నాకు కావాల్సింది బండి, అదే పర్ఫార్మెన్స్. దానిలో నేను కాంప్రమైజ్ అవ్వను. నా బండి మంచి స్పీడ్ హిట్ చేస్తుంది ఈరోజు. ఏదో నాకు తెలియని ఎనర్జీ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ గుడ్ స్లీప్ టుడే. మస్తు మాట్లాడుతున్నాను ఈరోజు. అదన్నమాట స్టోరీ. అండ్ షాక్ కైలాక్ ఆల్మోస్ట్ సైజ్ లో సేమ్ ఉన్నాయి, బట్ కాస్ట్ కటింగ్స్ కొన్ని చేసి బంపర్స్ మార్చాడు. బాడీ ఆల్మోస్ట్ సేమ్, 5 stars సేఫ్టీ రేటింగ్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే రైట్ ఫ్రమ్ ద బేసిక్ వన్ వీఆర్ గెటింగ్ 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్. అండ్ క్లాసిక్ కి అలై వీల్స్ వస్తున్నాయి, బట్ బేసిక్ అలై సారీ క్లాసిక్ కి క్యాప్స్ వస్తున్నాయి. జస్ట్ దే లుక్ లైక్ అలై వీల్స్. వీల్ క్యాప్స్ వస్తున్నాయి, నాట్ అలై వీల్స్. వీల్ క్యాప్స్ వస్తున్నాయి. దే జస్ట్ లుక్ లైక్ అలై వీల్స్ ఫ్రమ్ ద లాంగ్ డిస్టెన్స్. That's it for now, guys. Enjoyed Skoda experience today. నేను ఎప్పుడు టొయోటా ఫ్యాన్ బాయ్ కాబట్టి ఐ ఆల్వేస్ ప్రిఫర్ టొయోటాస్, బట్ ఫస్ట్ టైం స్కోడా షోరూమ్కి వెళ్ళాను. ద వే దే ట్రీట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆసమ్. విజయ్ ఫ్రమ్ మోడీ స్కోడా ఎల్బీ నగర్ అసిస్టెంట్ మీ వెల్. అండ్ ఒక్క థింగ్ ఏంటంటే నాకు కొంచెం బండి తొందరిస్తే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. అండ్ things went well. As Saturday enjoyed thoroughly. Skoda Kushaq చూసినాను. ఇంకా నిజం చెప్పాలంటే టెస్ట్ డ్రైవ్ చేసినాను, బట్ ఐ డి నాట్ క్యాప్చర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎ కెమెరా అసిస్టెంట్ టుడే. తిరుపతి వెళ్ళినప్పుడు మా అన్నయ్య నా బ్యాగ్ లాగాడు కాబట్టి నేను థింగ్స్ అన్ని బాగా క్యాప్చర్ చేశాను. అంటే బ్యాగ్ లాగడం అంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు మా అన్నయ్య వచ్చి డ్రాప్ చేశాడు. సో నేను మంచిగా క్యాప్చర్ చేసుకొని మంచిగా క్యాప్చర్ చేశాను, బట్ ఐ డి నాట్ క్యాప్చర్ మచ్ టుడే. That's it for now, guys. That's the update on Skoda Kushaq. Next update next video lo cheptanu. Hope you have enjoyed this video and and if you have enjoyed my edits, please hit the like button and do share my videos and also subscribe to my YouTube channel. Skoda gurinchi next update next video lo istanu, and we'll catch you guys in the next video. Until then, stay tuned to the channel, like, share and subscribe. Until the next video, yeah, Kanna ready again.